సార్ ఇప్పుడు మళ్లించారు, సొంత వాటికి మళ్లించారు అన్నారు కదా! ఇదే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏదైతే నిధులున్నాయో, హ్మ్. అది వ్యూహం సినిమా తీయడానికి హ్మ్. వర్మ గారికి ఆహ్, మళ్లించారని మనం వింటున్నాం కదా! ఇది నేను నిన్న మొన్న వినడం కాదండి. నిన్న హ్మ్. మొన్న ఒక 2, 3 ఛానల్స్‌లో కూడా చూసాను. అంటే వీళ్ళు ఏదైతే పర్టిక్యులర్‌గా పచ్చ మీడియా అని చెప్పి ఆ పర్టిక్యులర్ ఛానల్స్‌కి వాళ్ళని ఆపాదిస్తున్నారో, ఆ ఛానల్స్ కాకుండా తెలంగాణ బేస్ అయిన ఒక 2 ఛానల్స్‌లో నేను చూసాను. హ్మ్. అదేమిటంటే పోనీ అవైతే ఎలాగో ముద్ర వేసేసారు కాబట్టి అవి నమ్మొద్దు. తెలంగాణకు సంబంధించిన ఛానల్స్ 2 చూసాను నేను. అందులో స్పష్టంగా ఏముందంటే వ్యూహం సినిమా ఏదైతే ఉందో అదంతా పేరుకే రామ్ గోపాల్ వర్మ పేరేసుకున్నారు. కథా స్క్రీన్ ప్లే అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్సే. ఓకే. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఇక్కడ జరిగింది. ఆర్జీవి గారు కూడా పూర్తి స్థాయిలో దానికి డైరెక్ట్ చేయలేదు. జస్ట్ ఆయన గైడ్ లైన్స్ సూపర్వైజింగ్ చేశారు. దర్శకత్వ పర్యవేక్షణ లాగా. మిగతా అంతా కూడా ఆ స్క్రిప్ట్ ప్రకారం నడిచింది. సో మరి ఆయన పేరు వాడుకున్నందుకు ఆయన చేసినందుకు ఎంతో ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే ఈ డిజిటల్ కార్పొరేషన్లో ఉన్న సంబంధించి నిధుల్ని ఆ విధంగా అటు మళ్లించారని అంటే ఆర్‌జీవి గారిని ఒక వాడుకున్నారు ఈళ్ళు. పేరు వాడుకున్నారు పేరు అంతే. వాడుకున్నారు. డైరెక్షన్ వేరే వాళ్ళు తీసుకున్నారు. స్క్రిప్ట్ మొత్తం వేరే వాళ్ళది. అది సెకండరీ ఇంకా. సెకండరీ. ఇప్పుడు పేరు మాత్రం ఆర్‌జీవి ఆర్జీవి గారి పేరు. హ్మ్. అందుకే కదా ఆయన బ్యాడ్ తర్వాత అయింది ఈయనేగా. ఆర్‌జీవి గారే ఇప్పుడు బ్యాడ్ అయింది. బ్యాడ్ అయినా ఆయన పట్టించుకోడు కదా. హ్మ్. ఆయన ఎప్పుడేమంటాడు, నా ఇష్టం నా సినిమా హ్మ్. చూస్తే చూడండి లేకపోతే మానేయండి. హ్మ్. ఈవెన్ ఆయన దానికి సంబంధించిన ప్రొడ్యూసర్ని ఎవరినో ఒకరిని తీసుకొచ్చారు, ఒక ఎమ్మెల్యేని కూర్చోబెట్టారు ఆ ఈవెంట్ పెట్టినప్పుడు కూడా ఆ సినిమాకి. తర్వాత శపథం అని ఒక సినిమా కూడా చేశారు. ఇవన్నిటికి ఎక్కడి నుంచి డబ్బులు ఒక్కొక్కరు వీళ్ళు సొంత పాకెట్ నుంచి పెట్టారనుకుంటున్నారా? కాదే. ఇట్లాగ ఒక శాఖకు సంబంధించి ఇంకో శాఖకి మళ్లించడం, ఇట్లా బోల్డ్ జరిగాయండి. అసలు నిజంగా తెలంగాణలో ఒక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది నిధులు ఒక 55 కోట్లు ఆ కార్ రేసుకి మళ్లించారని కేటీఆర్ గారి మీద ఊదర కొడుతున్నారు. అవును. కాంగ్రెస్ ఇప్పటికీ అది ప్రభుత్వం నడుస్తుంది. అది నడుస్తుంది. ఇవాళ రేపో మాపో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారన్నట్టుగా ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి దీపావళికి బాంబు పేలబోతుంది, దీపావళి తర్వాత బాంబు పేలబోతుందని మంత్రి పొంగులేటి గారు చెప్తూనే ఉన్నారు. సో ఆయన ఒక్క స్కామ్ అది ఇష్యూ మీద 55 కోట్ల మీద అలాగ చేస్తే నిజంగా మీరు అంటున్నట్టుగా ఏపీ ప్రభుత్వము వాళ్ళు అడుగుతున్న పథకాలని డైవర్ట్ చేయడానికి అరెస్ట్ చేసేలాగా ఉంటే ఈ పాటి ఎంతమంది లోపలికి వెళ్ళాలి చెప్పండి. కేవలం 55 కోట్లకి ఇక్కడ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి వ్యూహంకు మళ్లించారు. డిజిటల్ కార్పొరేషన్ సంబంధించిన యాడ్స్ కొన్ని వీడియోస్ తీస్తామని చెప్పి 50 వీడియోస్ తీసినట్టుగా 51 కోట్లు విత్డ్రా కూడా చేశారండి. ఏం యాడ్స్ సార్? ఏం వీడియోస్ అది? డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని ప్రజలకి ఈ డిజిటలైజేషన్ సంబంధించి ఎలా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవ ఈ సేవలు ఉన్నాయండి. అవును. సో వాటికి కూడా ఎలా అంటే అక్కడికి వెళ్ళి ఒక సిటిజన్ అక్కడికి వెళ్ళి వాడికి ఏది కావాలంటే అది పొందడం, దాని మాడిఫికేషన్స్ అవి చేయడం, దాన్ని డిజిటల్ ద్వారా యాప్ ద్వారా కూడా అప్లై చేసుకునేలాగా, ఏదైనా యాప్ ద్వారా చేసుకుంటే ప్రభుత్వానికి రీచ్ అయ్యేలాగా డెవలప్ చేద్దామని ఆ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేది, అంటే ప్రస్తుతం అనుకున్న కాన్సెప్టు తర్వాత అది చాలా రూపాంతరం చెందుతూ ప్రజలకు సేవలు చేసే విధంగా తయారు చేయాలనేది బాబు గారి కాన్సెప్ట్. అది దాన్ని వీళ్ళు ఏం చేశారు, అక్కడ మరి ప్రజలకి ఏం ఉపయోగించిందో లేదో తెలియదు కానీ దానికి వచ్చిన కేటాయించిన లేదా దానికి వచ్చిన ఫండ్స్ని ఈ విధంగా వీళ్ళు సొంతంగా వీళ్ళు ప్రభుత్వం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రే చేయడానికి కోసం కొన్ని సినిమాలు తీసుకున్నారు. అవే వ్యూహము, తర్వాత శపథము, యాత్ర 2కు కూడా కొన్ని మళ్లించారంట. ఓకే. తమిళ హీరో జేవా గారు కూడా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చేశారు. మమ్ముట్టి గారు యాత్ర, అది ఈ యాత్ర 2 మమ్ముట్టి గారు రాజశేఖర రెడ్డి పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర జేవా. మన 3 Idiots లో తెలుగు వెర్షన్ తీశారు కదా, అందులో ఒక హీరో జేవా. రంగం సినిమాతో మంచి తెలుగు వారికి ప్రేక్షకులకి పరిచయం. సో ఆయన చేశారు. ఇవన్నీ కూడా పరోక్షంగా ఈ డిజిటల్ సంబంధించి కానీ ఈ కార్పొరేషన్ సంబంధించి అటు నిధులు మళ్లించారు. అంటే ప్రతిదీ కూడా సింగిల్ ఎన్పి కూడా వాళ్ళ పాకెట్లోంచి తీయలేదండి. అలా కాకుండా ఇంకోటి కూడా ఈ బీసీ కార్పొరేషన్లని, తర్వాత ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క కాపు కార్పొరేషను, లేదంటే మాల కార్పొరేషను, మాదిక కార్పొరేషన్లుగా రకరకాలుగా అన్ని రకాల కార్పొరేషన్కి సంబంధించి ఒక్కొక్కడిని ఒక చైర్మన్గా పెట్టడం, వాడికో బొగ్గ కారు, వాడికో దగ్గర 2 లక్షల జీతం, వాడు వెనక మంది మార్బలం, వీళ్ళందరికీ జీతాలు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి?
అంటే బొగ్గ గారికి ఆయనకి ఈ రెండు వెనక మంది మార్బలం కూడా వీళ్ళే జీతాలు ఇవ్వాలి, వీళ్ళే జీతాలు. ప్రభుత్వాల నుంచి ఇవ్వాలి. ప్రభుత్వం నుంచే జీతాలు. ఎందుకు సార్, ఏం చేస్తారన్నారు? అరే మరి ఆయనకు ఒక ఛాంబరు, ఆయనకు ఒక కుర్చీ, ఆ చైర్మన్కి ఒక పిఏ, ఆ చైర్మన్కి ఒక బంట్రోతు, ఆ చైర్మన్కి ఒక డ్రైవరు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళిన జీతాలే. నేనెందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు, నా మిత్రుడికి మిత్రుడు ఇట్లాగే ఒక బొగ్గకారు, ఒక కమ్యూనిటీ సంబంధించి చైర్మన్కి డ్రైవర్. వాడి జీతం ఎంతో తెలుసా అండి? ప్రభుత్వం నుంచి వచ్చేది 28,000. మిగతా వేరే వేరేకి వచ్చే అవి వేరు. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు 28,000, గవర్నమెంట్ ఐడి కార్డు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే బాబు గారు గవర్నమెంట్ వచ్చిందో అవన్నీ ఆపేశారు. ఇప్పుడు వాడేమంటున్నాడు, మా పొట్టల మీద కొట్టారు, మా బతుకుల మీద కొట్టారు అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు. నేను మాట్లాడాను, బాబు నీకు ఎంత జీతం? 28,000. నువ్వు ప్రభుత్వ ఉద్యోగమేనా? నువ్వు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళావా? లేదు, మరి చైర్మన్గా డ్రైవర్ కాబట్టి నేను ఆయన ఎక్కడుంటే అక్కడ. ఒక్కరోజు సెక్రటరీకి వెళ్ళడంట, ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళడంట. ఈ చైర్మన్ గారు ఎక్కడుంటే అక్కడ. ఆయన రాయలసీమ వెళ్తారు, రాయలసీమ ఇంటి దగ్గర, ఇక్కడ విజయవాడ వస్తే విజయవాడ దగ్గర ఆయనకి సేవలో ఉంటాడు. జీతం మాత్రం 28,000 పడిపోతుంటుంది. మరి అవి ఆగిపోయింది కదా సడన్గా, ఆగిపోతే నొప్పేగా. ఓకే. సో ఇట్లా ఇది నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ అండి. నేను చెప్పేది ఒక తిమింగలంత స్కాములో అని చెప్పింది చీమ తలకాయ అంత. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఆడ ఉద్యోగికి ఏపీపీఎస్సీలో, సారీ ఇప్పుడు టీఎస్పీఎస్సీగా ఏదో మారింది, దాంట్లో ఒక ఉద్యోగికి 1,20,000 జీతం వస్తుందంట. సో మొన్న రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడ వచ్చిందంట ఆఫీస్కి. అరే మీరు ఏ ఇయరు, ఏ బ్యాచ్, ఎప్పుడు అని అంటే ఆవిడ ఎం అంటుందంట. తీరా మూలాల్లోకి వెళ్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎవరికో వాళ్ళు మొత్తం ఆర్డర్స్ అన్నీ టైప్ చేసి జాబ్ ఇప్పించేసి 1,20,000 నెలకి ఆమె అకౌంట్లో పడిపోతుంది. ఆమె ఇప్పుడు ఆఫీస్కి రాదు, ఇంట్లోనే ఉంటుంది. గవర్నమెంట్ వచ్చాక, ఆఫీస్కి వచ్చాక కొలీగ్స్ అందరూ అడుగుతారు కదా, మీరు ఎప్పుడు రిక్రూట్మెంట్ అమ్మా, మీరు ఎప్పుడు ఏ బ్యాచ్ అమ్మా అని మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకునేసరికి అసలు విషయం తెలిసి ఇక్కడ ఒకటి అరా అక్కడ అట్లాంటి కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర డ్రైవర్లు ఎంతమంది, వాళ్ళ దగ్గర బంట్రోతులు ఎంతమంది, వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎన్ని చూడండి, ఎన్ని. ఇకపోతే ఈ డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్ల ఛానల్స్లో ఉండే అధినేతలు కూడా దానికి చైర్మన్లుగాను వైస్ చైర్మన్లుగా పనిచేశారు. అంటే చాలామంది చెప్తుంటారు వాళ్ళకు బెనామీగా ఉంటారు, లేదా వాళ్ళకి ఫేవర్గా ఉంటారు, లేదా వైసీపీ అంటే చెవు కోసుకుంటారు అని అంటారు. అదే ఏదో ఆ రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తులే ఆ డిజిటల్ మీడియాలు నడిపించారు. ఈవెన్ మీడియా ఛానల్స్, డిజిటల్ ఛానల్స్లకు కూడా వాళ్ళు హెడ్స్గా ఉన్నారు. అందరికి తెలిసిన పేర్లు ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. సో అటువంటి వాళ్ళు కూడా డిజిటల్ కార్పొరేషన్కి చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఉంటే వీళ్ళకి ఆల్రెడీ 1,000 కోట్లు ఉన్నాయి. మళ్ళీ ఆ డిజిటల్ చైర్మన్గా వచ్చిన వాటికి కూడా జీతాలు తీసుకున్నారు. అంతే కదా. అంటే పనికి ఆహార పథకం లాగా ఏదో ఒకటి ఆ అమౌంట్. అంటే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరైతే ప్రే చేశారో వాళ్ళందరూ కూడా కూర్చొని గత 5 ఏళ్ళు సంపాదించుకున్నారు. అంటే వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ. మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏగమాలను ఒప్పుకోకుండా నోటికొచ్చి అంటే మరి ఫ్రీగా జీతం ఇస్తే ఊరుకుంటారా? హ్యాపీ కదా, అబ్బా జగనన్న దయ వల్ల వస్తుందరా, అందుకు జగనన్న ఏమనకూడదు. ఇప్పుడు మొన్న అంతెందుకు ఆయన పేరేట మర్చిపోయాను, భయంకరంగా మాట్లాడాడు కదా షర్మిలమ్మ గారి గురించి, విజయమ్మ గారి గురించి. ఆయన పేరు వర్రా రవీంద్ర రెడ్డి. మరి ఆయన చూసారా, ఆయన లోకల్ బాడీ గవర్నెన్స్ సంబంధించిన ఒక ఎంప్లాయ్ అట. ఆయన ఎప్పుడు సెక్రటేరియట్కి రాడు, 70,000 ఆయన జీతం అంట. ప్రతి నెల 70,000 అకౌంట్లో పడిపోతుంటుంది. పైగా ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, లేదా షర్మిలమ్మ గారి మీద చలోక్తులు కానీ, నోటుకొచ్చిన బూతులు కానీ మాట్లాడితే మళ్ళీ పేటిఎం ద్వారా అవి కొంత వస్తాయి. హ్యాపీయే కదా, ఇన్సెంటివ్స్. సో అట్లా ఎక్స్ట్రా ఇన్కమ్లు, ఫిక్స్డ్గా ఒక శాలరీ, ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్కమ్లు, ఇన్సెంటివ్స్. మరి ఇంక దీనికి మనం ఏం మాట్లాడతాం? ఇట్లాంటి ఎన్ని కోకొల్లలు ఇవన్నీ వదిలేసి అంబటి రాంబాబు గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.